హలో మూవీ లవర్స్. బీసీ నౌఫల్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, నిఖిలా విమల్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో సౌబిన్ షాహిర్, సలీం కుమార్, విష్ణు ఉన్నికృష్ణన్, బిబిన్ జార్జ్లు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన మూవీ ఒక యముడి ప్రేమ కథ. ఒరు యమండన్ ప్రేమ కథ పేరుతో 2019లో మలయాళంలో రిలీజ్ అయ్యి హిట్ అయిన ఈ మూవీ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. 2 hours 43 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అందరూ లల్లు అని పిలుచుకునే మోహన్ లాల్ ఒక పెయింటర్. ఎలాగైనా లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది అతని కళ. ఈ ప్రాసెస్లో దియా అనే ఒక అమ్మాయి ఫోటోని న్యూస్ పేపర్లో చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. తన వేరే బోట్స్ తెలుసుకోవడం కోసం తన ఫ్రెండ్స్తో కలిసి ఎంతగా ట్రై చేసినా తన ఆచూకీ తెలియకపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి తను ఇష్టపడ్డ దియాని ఎవరో మర్డర్ చేశారన్న విషయం తెలుసుకుని షాక్ అయిన లల్లు దియాని చంపిన హంతకులపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఒరిజినల్గా మలయాళం మూవీ అయినా మ్యాక్సిమం మూవీ అంతా మన తెలుగు సినిమాలానే ఉంది. మూవీ వావ్ అనిపించేలా లేదు, కానీ మంచి కామెడీతో మూవీ అంతా ఎంటర్టైనింగ్గా ఉంది. మూవీ విజువల్గా కూడా కలర్ఫుల్గా బాగుంది. లల్లుగా దుల్కర్ సల్మాన్ సూపర్గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా బాగుంది. విక్కీగా సౌబిన్ షాహిర్, టెనీగా విష్ణు ఉన్నికృష్ణన్, పంచికుట్టన్గా సలీం కుమార్ల కామెడీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే హీరోయిన్స్గా చేసిన నిఖిలా విమల్కి, సంయుక్త మీనన్కి ఈ మూవీలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం లేకపోవడం, విలన్గా యాక్ట్ చేసిన బిబిన్ జార్జ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం, మూవీ ఎప్పుడో 2019లో తీసిందవడం, మూవీ చాలా లెంతీగా 2 గంటల 43 నిమిషాలు ఉండడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్కి, రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్స్ని ఇష్టపడే ఆడియన్స్కి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్కి యావరేజ్ మూవీ అనిపిస్తుంది. నాకైతే పర్లేదనిపించింది ఈ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.